ఫ్రైడ్ రైస్ చేస్తుంటే టేస్టీగా రావట్లేదా? హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు సోయా సాస్, వెనిగర్ లాంటివి వేయకుండా ఫ్రైడ్ రైస్ మంచి కలర్ఫుల్గా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చేస్తున్నట్లుగా ఫ్రైడ్ రైస్ రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతూ వీడియో మొత్తం చూడండి. మీకు తప్పకుండా చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉండే ఫ్రైడ్ రైస్ తప్పకుండా వస్తుంది. ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం ఎంత ఫ్రైడ్ రైస్ తీసుకుంటామో ఆ ఫ్రైడ్ రైస్కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆనియన్ వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం సోయా సాస్, వెనిగర్ లాంటివి యాడ్ చేయం కాబట్టి ఆనియన్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆనియన్ని ఓవర్గా కుక్ చేయకుండా 50% సగం వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అందులో స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ఎక్కువ వేసుకున్నా సరే ఏం కాదు. స్వీట్ కార్న్ కుక్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఇక్కడ చూపిస్తాను చూడండి, అలా నీట్గా ఉబ్బుతుంది అనమాట. అలా ఉబ్బితే కుక్ అయిపోయినట్టే. అలా వస్తే సరిపోతుంది. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ కరెక్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం మసాలాలు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకుంటాము. జనరల్గా మసాలాలన్నీ రైస్ వేసిన తర్వాత వేసుకుంటాము. అలా అయితే చక్కగా రైస్కి బాగా పడుతుంది అనేసి అలా ఊహల్లో ఉంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా రెడీ అయిన స్వీట్ కార్న్లోకి ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే చూసుకుని వేసుకోండి, సరిపోకపోతే ఫైనల్గా అయినా వేసుకోవచ్చు. కారం, మిగిలిన మసాలా పౌడర్స్ అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు అన్నం ఎప్పుడైనా సరే వేడిగా లేకుండా చూసుకోవాలి. అన్నం వేడిగా ఉందనుకోండి, మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు అన్నం ముక్కలైపోతుంది. అన్నం వేడిగా కాకుండా చల్లారబెట్టుకుని వేసుకున్నాం అనుకోండి, ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు రైస్ కరెక్ట్గా ఉంటుంది. రైస్ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని రైస్ మొత్తం మసాలాలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ రైస్ కలర్ చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ టైప్లో ఫ్రైడ్ రైస్ ట్రై చేసి చూడండి.